స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన 1982 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దశాబ్దాల తర్వాత స్నేహితులందరూ ఒకే వేదికపైకి రావడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రక్త సంబంధం కన్నా స్నేహమే గొప్పదని కలిసి చదివిన మిత్రులు వివిధ రంగాల్లో స్థిరపడి మళ్లీ ఎలా కలుసుకోవడం స్నేహానికి ఉన్న విలువను చాటుతోందని కొనియాడారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఈ సందర్భంగా గుర్తించుకుని వారిని సన్మానించి అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే స్వయంగా గురువులకు సాలువాలు కప్పి పూలదండలతో సత్కరించి వారు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన మిత్రులు రమేష్, చింతా గోపాల్, అశోక్ కుమార్, శ్రీనివాస్, మల్లికార్జున్, కరుణాకర్, లింగం, మేడం కృష్ణ, పద్మలత, గీత తదితరులు పాల్గొన్నారు. శాశ్వతమన్నారు. స్నేహానికి ముచ్చినటువంటిది ముఖ్యమైనటువంటి సంబంధంగా మనం చెప్పవచ్చు. కేక్ కట్ చేస్తున్నారు. ముందుగా గనాట రమేష్ గారు చాలా సత్కరించారు. ఆ తర్వాత పూలమాలతో సురేష్ గారు, డాక్టర్ అశోక్ గారు మెమోతో సమర్పిస్తారు. ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అవకాశం అన్నగారికి లభించింది. ఎందుకంటే ఇంతమంది మిత్రులు మళ్ళీ ఆ రోజు రావచ్చు రాకపోవచ్చు కాబట్టి అడ్వాన్స్గా కేక్ కట్టడం జరుగుతుంది. ప్రభాకర్ గారికి మీరు శతమానం భవతి 100 సంవత్సరాలు హ్యాపీ బర్త్డే. సో ఈ రకంగా బర్త్డే కార్యక్రమాన్ని జరుపుకోవడం మాకంతా ఎంతో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చిన్న పీస్ గోపాల్ గారు కొంచెం లైట్ లైట్ కొంచెం అట్లా తిప్పించినట్టు కొంచెం అట్లా ఎక్కువ వద్దు. తర్వాత అందరికీ షిఫ్ట్ చేసి ప్రభాకర్ స్పెషల్ సార్ గారికి ఇస్తున్నారు. అదేవిధంగా కొంచెం లైట్ కొద్ది ఇదొక అరుదైన ఫోటో, నైస్ పిక్. బృహత్తరమైనటువంటి అవకాశాలు అప్పుడప్పుడు రిటైర్డ్ మిత్రులు వాళ్ళ పేరు చెప్పండి. భాస్కర్ సార్ గారు వీరికి పాదాలకు నమస్కరిస్తూ వేదిక మీద ఉన్న సిడిసి చైర్మన్, ఈ ఆలోచన ఎవరి మొదలో పుట్టిందో కానీ 44 సంవత్సరాల తర్వాత ఒక మేలు కలిగిన అందరినీ కలపాలన్న ఒక మంచి ఆలోచన. మరి ఈ ఆలోచనకి నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లానే అందరూ కలిసినప్పుడు మరి ఈ పరిచయ కార్యక్రమంలో ఎవరెవరు ఏ రకంగా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అన్నీ తెలుసుకొని మరి ఇంత సమయం ఇచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారంటే వారికి చాలా ఓపిక ఉన్నట్టు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం జీవితంలో 30 సంవత్సరాల వరకు ఎంత ఎంజాయ్ చేస్తామో మరి 30 సంవత్సరాల తర్వాత మరి కాలం విలువ అప్పటి నుంచి తెలిసొచ్చి మరి అన్నీ గుర్తుకొస్తాయి. మరి ఎంతో మరి మనం సంపాదించిన పోగొట్టుకున్న విషయం కూడా అప్పుడే గుర్తుకొస్తుంది. ఒక గడియారానికి ముందు వెనక్కి తిప్పగలము కానీ కాలాన్ని మళ్ళా మనం తీసుకురావాలని పరిస్థితుంది. మరి ఈ విషయంలో అందరూ గుర్తెరిగి అన్ని బాధ్యతలు పైన వేసుకొని మీరు ముందు ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా మనస్ఫూర్తిగా
మంచి జీవితాన్ని గడపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికి ఎటువంటి కష్టాలు రావద్దు, వచ్చినా మనం అందరం ఈరోజు ఏదైతే మేలు తెలియక ద్వారా అందరం కలిసినామో ఈ సమయంలో మరి వాళ్ళకి మాట సాయం మరి అదే రకంగా పలకరింపు ఇవి రెండు అవసరం కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మరి మనం ముందుకు వెళ్ళాలని మరోసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను భాగం పంచుకోవడం కూడా నేను చాలా సంతోషపడుతూ సెలవు తీసుకుంటా. జై